నమస్తే. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఈ రోజున మనకి ఇన్వెస్ట్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. అందులో ది బెస్ట్ ఈజ్ టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే ప్రపంచంలో 40% మంది కోటీశ్వరులు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం మూలంగా కోటీశ్వరులు అయ్యారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, చాలామంది ఇన్వెస్టర్స్ అండ్ రీసెర్చర్స్ చెప్తున్న మాట. మనం భూమి మీద పెట్టిన ప్రతి రూపాయి ఒక వృక్షంలా పెరిగి మనకి భవిష్యత్తులో ఫలితాలను ఇస్తుంది. మరి అటువంటి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి మనం ఏం చూసుకోవాలి, ఏ విధమైనటువంటి కేర్ తీసుకొని ఇన్వెస్ట్ చేయాలి? ఫస్ట్ మనం చూసుకోవాల్సింది లొకేషన్, అలాగే రీజనబుల్ ప్రైస్, ఎమ్యూనిటీస్. మరి అటువంటి ఒక వెంచర్ గురించి చూద్దాం. మా కంపెనీ పేరు ఎస్ఆర్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్. ఈ రోజున మేము 6 వెంచర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి 7th వెంచర్ కింద ఈ సైబర్ సిటీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడుందయ్యా అంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్నటువంటి కాజా టోల్ ప్లాజా పక్కనే ఉన్న రామకృష్ణ వెనుజయ బ్యాక్ సైడే ఉంటుంది. రామకృష్ణ వెనుజయ నుంచి కేవలం 500 మీటర్ల దూరంలోనే. ఈ వెంచర్ యొక్క మరో ప్రత్యేకత, ఈ వెంచర్ నుంచి విజయవాడ కేవలం 15 నిమిషాలు, గుంటూరు 10 నిమిషాలు, అలాగే రాజధాని సచివాలయానికి కూడా 15 నిమిషాల్లోనే రీచ్ అవ్వచ్చు. దీంతో పాటుగా మరో బిగ్గెస్ట్ హైలైట్, వెంచర్ నుంచి మన వెస్ట్ బైపాస్ కేవలం 5 నిమిషాల దూరం. ఈ వెస్ట్ బైపాస్ ప్రత్యేకత కాజా నుంచి మొదలయ్యి రాజధాని గ్రామాల మీదుగా కృష్ణానది మీద నుంచి గొల్లపూడి దేవి దిగుతుంది. లెఫ్ట్కి వెళ్తే హైదరాబాద్, రైట్కి వెళ్తే విజయవాడ, డైరెక్ట్గా నున్నా ముస్తాబాద్ మీదుగా వైజాగ్ నేషనల్ హైవేకి కనెక్ట్ అవుతుంది. అట్లాగే ఈ వెస్ట్ బైపాస్ నుంచి కేవలం 30 మినిట్స్లోనే గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. దీంతోపాటు మరో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, ఈ వెస్ట్ బైపాస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఒక రూట్ తీసుకొని 17.5 కిలోమీటర్స్ తోటి నంది వెలుగు దగ్గర ఓఆర్ఆర్తో కనెక్ట్ చేయడం జరిగింది. ఈ ఓఆర్ఆర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 189 కిలోమీటర్స్ 4 జిల్లాలను కలుపుతూ వెళ్తుంది. రాజధాని చుట్టూ కూడా దీని నిర్మాణం జరుగుతుంది. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, ఏలూరు ఈ జిల్లాలను కలుపుతూ వెళ్తుంది. దీని విడ్త్ చూసుకున్నట్టయితే 140 మీటర్స్, ఎక్కడా లేని విధంగా. మన హైదరాబాద్ ఓఆర్ఆర్ చూసుకున్నా కూడా 70 మీటర్స్ విడ్త్ మాత్రమే. ఈ వెంచర్ నుంచి ఒక 10 మినిట్స్లోనే మన ఓఆర్ఆర్ కూడా రీచ్ కావచ్చు. మన సైబర్ సిటీకి కేవలం 5 నిమిషాల దూరంలోనే, అంటే వెంచర్ బ్యాక్ సైడే వివిఐటి స్కూల్, కాలేజ్ అండ్ యూనివర్సిటీ ఉన్నాయి. అలాగే వెంచర్ కి 15 నిమిషాల దూరంలోనే ఎస్ఆర్ఎం, విట్, అమృత యూనివర్సిటీస్. ఇక హాస్పిటల్స్ విషయానికి వస్తే కేవలం 5 నిమిషాల దూరంలోనే ఎన్ఆర్ఐ హాస్పిటల్, 10 నిమిషాల్లో ఎయిమ్స్, ఒక 10-15 నిమిషాల దూరంలోనే మణిపాల్ హాస్పిటల్. అదే విధంగా వెంచర్ లో నిలబడి చూసినట్టయితే మనకి ఎదురుగానే రైన్ట్రీ పార్క్, ఉండవల్లి ప్రావాస్, మరోపక్క మిడ్ వ్యాలీ సిటీ. అంటే ఈ సైబర్ సిటీ ఏరియా ఒక హాట్ స్పాట్ లాగా కాకపోతుంది. ఓ పక్క విజయవాడ, ఓ పక్క గుంటూరు, ఒక పక్క రాజధాని సచివాలయము, అలాగే వెస్ట్ బైపాస్ అండ్ ఓఆర్ఆర్, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఇంత హాట్ స్పాట్లో ఒక వెంచర్లో మనం ఓ ప్లాట్ బుక్ చేసుకుందామంటే చూడవలసింది ఎమ్యూనిటీస్. ఈ సైబర్ సిటీ కంప్లీట్లీ ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్. అన్నీ కూడా 40 ఫీట్ సీసీ రోడ్స్. ఇంటర్నల్ రోడ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా 40 ఫీట్ సిమెంట్ రోడ్లే వేయడం జరుగుతుంది. చుట్టూ కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్, అట్లాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఎంట్రన్స్ ఆర్చ్, 3 ఇయర్స్ మెయింటెనెన్స్ ఫ్రీ, అట్లాగే ఎవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్ పార్క్, దీంట్లోనే క్రికెట్ నెట్, షటిల్ కోర్ట్, అలాగే వాటర్ ట్యాంక్, ఎవ్రీ ఫ్లాట్కి కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్. అట్లాగే మరొకటి వచ్చేసి ఇంకో పార్కు, బుద్ధ మెడిటేషన్ థీమ్ పార్క్. ఒక 20 అడుగుల బుద్ధ స్టాచ్యూ పెట్టి అందులోనే ఒక మెడిటేషన్ థీమ్ పార్క్ లాగా డిజైన్ చేయడం జరుగుతుంది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఈ సైబర్ సిటీని తప్పకుండా ఒకసారి విచ్చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ.